హలో. చూడండి, ఈరోజు నేను మెంతి పులుసు తయారు చేస్తున్నాను. ఓల్డ్ స్టైల్లో మెంతి పులుసు అనమాట. మెంతులు ఒక 50 గ్రాముల మెంతులు 4 గంటల క్రితం నానబెట్టాను. జనరల్గా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ నాకు కొంచెం రాత్రి మర్చిపోయాను. అందుకని ఇప్పుడు ఒక 4 అవర్స్ క్రితం నేను నానబెట్టి ఉంచాను. ఒక ఉల్లిపాయ తీసుకుని, మా అమ్మమ్మ గారు టైంలో ఏంటంటే చిన్ని చిన్ని ముక్కలు తరిగేవారు. అయితే నేను మిక్సీ జార్లో వేసి కాస్త క్రష్ చేద్దామని దీనిలో వేసాను అనమాట. అంత చిన్నగా తరగటానికి ఇబ్బంది వేసి ఒక 2 పచ్చిమిర్చి, అంటే పచ్చిమిర్చి ఇంకో 2 కూడా వేసుకోవచ్చు. పులుసులో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇంకో 2 కూడా వేస్తాను. కొంచెం చింతపండు తీసుకున్నాను పులుసు కోసం. ఇది రెసిపీ చూపిస్తాను. ఉప్పు, కారం, నూనె కామనే, ఓకేనా. ఇప్పుడు నేను ఇవి క్రష్ చేసుకుంటాను, తర్వాత ప్రొసీజర్లోకి వెళదాం. ఇదిగో ఇలా కొంచెం క్రష్ అయింది కదా. అంటే చిన్న చిన్న ముక్కలు కోసేవారు మా అమ్మమ్మగారు, అయితే నేనైతే ఇలా చేస్తున్నాను, ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఒక డిష్ పెట్టుకుని పులుసు కోసం ఏం చెయ్యాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నేను కొంచెం ఇలాంటి పాన్ పెడుతున్నాను. చిన్నది కర్రీ, అదే పులుసు చాలా బాగుంటుంది, కానీ తక్కువ, అంటే కొంచెమే కాబట్టి నేను చేసేది ఇది సరిపోద్ది అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇది షుగరు, బీపీ అలాంటివి కంట్రోల్ ఉంటాయి అన్నమాట ఇది తినడం వల్ల. తర్వాత జుట్టు కూడా బాగా పెరుగుతుంది, ఎందుకంటే మెంతి తలకు పెట్టుకోవాలంటారు కదా. ఈ రకంగా అంటే మామూలుకి అంటే లోపలికి తీసుకున్నా కానీ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట, ఓకేనా. అయితే చూడండి, ఇవి నానబెట్టి నీటితో సహా ఈ నీళ్ళు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇవి ముందు మెంతులు వేయించుకున్న తర్వాత, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేయించుకున్న తర్వాత పులుసు పోసేటప్పుడు ఈ నీళ్ళల్లో చింతపండు రసం తీస్తే బాగుంటుంది అన్నమాట. చాలా ఆరోగ్యకరమైన రెసిపీ కాబట్టి అందరూ ట్రై చేయండి. ఒక 50 గ్రాములు అయితే మనకి ఒక ముగ్గురికి సరిపోతుంది. ముగ్గురు కానీ కొంచెం తక్కువగా తింటే నలుగురికి కానీ సరిపోతుంది. నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా, అంటే ఇవి పూర్తిగా చాలా బాగా ఉబ్బి ఉంటాయన్నమాట. నాకు 4 అవర్స్ అయింది నాన్నే, కానీ నేను అంత సాటిస్ఫై అవ్వాల నానడంలో. ఎంతో టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ఒక్కటే కాదు, ఆరోగ్యానికి మంచిది. మనం నానబెట్టి ఇలా వేయించడం వల్ల అస్సలు చేదు ఉండదు. ఎంత బాగుంటుందో. మరి మీరు ఎవరైనా ట్రై చేస్తారో లేదో కానీ నేను కాకరకాయ పకోడీ చేశాను కదా, అది అస్సలు కాకరకాయతోనేనా అనేంతగా బాగుంటుంది. ఎవరైనా ఒకవేళ ఇంకా ట్రై చేయకపోతే కాకరకాయ పకోడీ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి షుగర్లు అవి ఎక్కువ అవుతున్నాయి కదా. తర్వాత కొలెస్ట్రాల్, ఈ మెంతులు తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరగదు. నేను ఏం చేస్తున్నానంటే ఈ మెంతి వాటర్లోనే నేను తీసుకొచ్చుకుని చింతపండు వేస్తున్నాను పులుసు తీసుకోవడానికి.
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు వేసేద్దాం. దీనికి కొంచెం ఆయిల్ ఒక రవ్వ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 2 గరిటెలు వేసాను కదా, చూసారా. ఎందుకంటే మనకి మనం చేసేది ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది మంచి రెసిపీ అని అనిపిస్తేనే నేను పెడుతున్నాను, ఏదో ఒకటి పెట్టట్లేదు. మీరు అది గమనించగలరని అనుకుంటున్నాను. ఇది హెల్త్కి మంచిది, పూర్వకాలంలోంచి ఇది వాడుతున్నారు అని తెలిసిన రెసిపీస్ మాత్రమే నేను పెట్టడం జరుగుతుంది చాలా వరకు. మీరు గమనిస్తే యాజ్ ఏ టీచర్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్యాన్ని కలిగించేవి మనం తినడం మంచిది అని నా అభిప్రాయం. అందుకే నేను అంటే ఈ హెల్తీ రెసిపీ అనేవి ఉపయోగపడుతుంది అనేవి మాత్రమే పెడుతున్నాను వీడియోలు. పులుసు అనేసరికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. చూడండి, ఇంకొక 2 అంటే 4 కదా, 5 పచ్చిమిర్చి నిలువుగా చీల్చాను. ఒకటి బాగా పొడవుకుందని చిన్న ముక్కలు చేశాను అన్నమాట. పులుసు అనేసరికి పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి, చిటికెడు బెల్లం ఉండాలి, చింతపండు రసం అయితే. తర్వాత అదే టమోటాలు వేస్తే చిటికెడు షుగర్ వేసుకోవాలి. అంటే దాని రుచి ఎన్హాన్స్ అవుద్ది అన్నమాట, టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది. అందుకని అలాగా చింతపండు పులుసు వేసినప్పుడేమో చిటికెడు బెల్లం కానీ, టమోటాలు వేసినప్పుడేమో చిటికెడు. ఇప్పుడు మనం ఇలా వేగిన దానిలో చక్కగా కొంచెం ఉప్పు, అంటే పులుసుకు సరిపడా వేసేసాను నేను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు, తర్వాత కారం కూడా వేసుకుందాం. కారం పులుసు కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను నేను. కొంచెం పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే చింతపండు పులుసులో కారం తక్కువ వేస్తే అది పులుపుదనం తెలిసిపోద్ది. అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం అన్నమాట కామన్గా. ఇలాగ బాగా వేగిన తర్వాత మనం కొంచెం ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందాం. ఫస్ట్ గ్లాసు నీళ్ళు వేసుకొని ఆ గ్లాసు నీళ్ళు పూర్తిగా మరిగే వరకు దీన్ని బాగా ఉడికించుకుందాం. ఆ తర్వాత చింతపండు పులుసు వేయాలన్నమాట. అందుకని ఇప్పుడు చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందాం. ఓకేనా. కొద్దిగా వాటర్ పోద్దాం ఫస్ట్, తర్వాత చింతపండు పులుసు పోసుకుంటాం కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదైతే మనం పోసిన నీళ్ళు బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి, తర్వాత పులుసు పోసుకోవాలి. ఇలాగా ఇంతవరకు ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. ఇది పులుసులా ఉంటేనే బాగుంటుంది, చాలా అంటే మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మెంతులలో ఉన్న సారం అంతా పులుసులోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకి చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఓకే, తప్పనిసరిగా ఇది ట్రై చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర అనేవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇవి కేవలం ఫ్లేవర్ బాగుంటుందని. సరే, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కనీసం 10 నిమిషాల పైన మరిగించాలి. ఇలా వేసుకున్న పులుసుని సిమ్లో పెట్టుకుని 10 నిమిషాల పైన, దగ్గర 15 నిమిషాలు కూడా మరిగించుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేద్దాం. చెప్పాను కదా, చింతపండు వేస్తేనేమో బెల్లం, లేకపోతే
ఇది ఏంటంట, టమాటా వేస్తేనేమో షుగరు వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మర్చిపోకుండా వేసుకోండి. చింతపండుకి బెల్లం కాంబినేషన్, టమాటాకి షుగరు కాంబినేషన్. చూడండి, ఎక్కువ అక్కర్లేదు, ఇంత ముక్క అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి, ఇది సిమ్ చేశాను, సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరిగించుకుందాం. ఓకే, ఎంతో టేస్టీ చక్కటి మెంతి పులుసు రెడీ అవుతుంది. లాస్ట్న కొత్తిమీర వేసుకుందాం. చివరికి 15 నిమిషాల తర్వాత కూడా ఇది ఇలా ఉంది, పులుసు చక్కగా మరుగుతుంది. ఇది ఇప్పుడు ఈ సిమ్లో ఉంచి నేను ఆపేస్తున్నాను. చాలు, ఇంకా ఒక 2 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మెంతుల పులుసు, టేస్టీ అండ్ హెల్దీ మెంతుల పులుసు రెడీ అవుతుంది. ఓకేనా, మీరు కూడా చేసుకుని తిని చూడండి. షుగర్ లెవెల్స్ చాలా దారుణంగా తగ్గుతాయి చక్కగా. ఓకేనా, ఎంత 300 దాటిన వాళ్ళకు కూడా ఈ పులుసు చేసుకుని తింటే అసలు మీకు చాలా రిజల్ట్ తెలుస్తుంది. ఓకేనా, బాయ్.